సర్కారుల సర్టిఫికెట్లు కావాలనా, పథకాల సమాచారం కావాలనా, ఆర్టీసీ బస్సు టికెట్ బుక్ చేసుకోవాలనా, ఉందిగా మన వాట్సాప్ యాప్ అంటున్నారు. ఇప్పుడు ఏపీ సర్కారోళ్ళు అరచేతుల 161 సేవలని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పటి సంతి ఆర్టీసీ బస్సులలో కూడా వాట్సాప్ టికెట్ చెల్లుతుందట. ఏపీల కూటమి సర్కారోళ్ళు వచ్చినాక తీరొక్క ఇగురని చేస్తుండ్రు. ముఖ్యమంత్రి సారు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. అన్నిటికీ మించి ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాట్సాప్లనే సర్టిఫికేట్లకు అర్జీలు పెట్టుకోవచ్చు, టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి ఇక ఇప్పటి సంధి అందరూ దానికి అలవాటు కావాలి అన్నట్టు చెప్తున్నారు. అయితే అన్ని జాగలేమో గానీ ఆర్టీసీ బస్సులలోనే కండక్టర్లకు ఎక్కి తిరిగేటోళ్లకు ఎక్కలేని కిరికిరిలు అవుతుంటాయి. అందుకే ముందుగానే సర్కారు వాళ్ళు అందరికి ఆర్డర్లు వేసిండ్రట. వాట్సాప్లో బస్సు టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే రంది లేకుండా బస్సు ఎక్కి తిరగవచ్చు. బుక్ చేసుకున్న టికెట్ కండక్టర్లకు సెల్ ఫోన్లో చూపిస్తే చాలు అన్నట్టు చెప్పిండ్రట సర్కారు వాళ్ళు. ఆర్టీసీ ఆఫీసర్లకు, డిపో మేనేజర్లకు ఆర్డర్లు పోయినాయట. వాట్సాప్ టికెట్ల మీద డ్రైవర్లు, కండక్టర్లను పిలుచుకొని మాట్లాడాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి అన్నట్టు చెప్పిండ్రట. ఇక వాట్సాప్లో బస్సు టికెట్లు బుకింగ్ చేసుకోవాలి అనుకునేటోళ్ళు 9552234009 ఈ నెంబర్కు ఆయ్ అని మెసేజ్ పెడితే చాలు, ఎమ్మటే అటు నుంచి ఇంకో మెసేజ్ వస్తుంది. అంత తెలుగులోనే ఉంటుంది, ఎవరేం పికర్ చేసే అవసరం లేదు. లోపలికి పోయి బస్సు టికెట్లు బుకింగ్ చేసుకునే దాని మీద ఏలు పెడితే చాలు, ఏమేం బస్సులు ఉన్నాయి, ఏం కథ అన్ని చూపిస్తుందట. యాడ్ నుంచి ఆడికి పోవాలనో రాసి పైసలు కడితే టికెట్ వస్తుంది. ఎట్లయితే హైదరాబాద్ మెట్రో టికెట్లు సెల్ ఫోన్లలోనే బుక్ చేసుకొని రైళ్లలో తిరుగుతుండ్రో గట్లనే ఏపీలో ఆర్టీసీ బస్సు టికెట్లు వాట్సాప్లో బుకింగ్ చేసుకొని తిరగొచ్చు అన్నట్టు. ఎట్లా సర్కారు వాళ్ళు కూడా ఆర్డర్లు వేసిండ్రు కాబట్టి కండక్టర్లు కూడా సపోర్ట్ చేయరు. ఊకే బస్సులో పైసలు ఇచ్చి టికెట్లు తీసుకునే బదులు కూకున్న కానీ ముందుగానే వాట్సాప్లో టికెట్లు బుక్ చేసుకుంటే అయ్యపాయే, చిల్లర బాధ కూడా ఉండదు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. మంచి గురమే చేసిండ్రు సర్కారు.